ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్కి అమెరికా షాక్ ఇచ్చింది. మన పొరుగు దేశాన్ని ముప్పు తిప్పలు పెడుతున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ BLAని ఉగ్ర సంస్థగా గుర్తించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకించింది. అమెరికాతో పాటు యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ ఈ ప్రతిపాదనను తోసిపుచ్చాయి. అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయినప్పటి నుంచి మురిసిపోతున్న పాకిస్తాన్ ఈ వైఖరితో ఆశ్చర్యపోయింది. BLA సహా దాని అనుబంధ ఉగ్రవాద సంస్థ మజీద్ బ్రిగేడ్, ఇతర తీవ్రవాద సంస్థలు ISIL-K, అల్ ఖైదా, తెహ్రీక్-ఇ-తాలిబాన్ 60కి పైగా ఉగ్రవాద శిబిరాలు నిర్వహిస్తున్నాయని పాకిస్తాన్ ఆరోపించింది. పాకిస్తాన్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ చైనా నిర్మిస్తున్న ఎకనామిక్ కారిడార్ CPECని అడ్డుకుంటోంది. అటు పాకిస్తాన్ సైనికులను, చైనా కార్మికులపై దాడులు చేస్తోంది. BLAని ఉగ్ర సంస్థగా గుర్తిస్తే ఆ సంస్థపై ఆంక్షలు విధిస్తారు. BLA నిధులను ఫ్రీజ్ చేయడంతో పాటు నిధులు సమకూర్చే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. BLA ఆస్తులను జప్తు చేయొచ్చు. అంతర్జాతీయంగానూ ఆ సంస్థపై ఒత్తిడి పెరుగుతుంది. ఎలా అంటే BLAకి ఆఫ్ఘనిస్తాన్ మద్దతు ఉంది. అంతర్జాతీయ ఒత్తిడి పెరిగితే ఆఫ్ఘాన్ BLAకి సహాయం చేసేందుకు నిరాకరిస్తుంది. అందుకే బలోచ్ లిబరేషన్ ఆర్మీని ఉగ్ర సంస్థగా ప్రకటించాలని పాకిస్తాన్, చైనా ఉమ్మడిగా ప్రతిపాదించాయి. అయితే ఏ వేదికపైనైనా చైనాకు గట్టి సమాధానం చెప్పేందుకు సిద్ధమైన అమెరికా తన సరికొత్త పాత మిత్రుడు పాకిస్తాన్కి రుచించిన నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘనిస్తాన్కి ఆనుకుని ఉన్న బలూచిస్తాన్ పాకిస్తాన్లోనే పెద్ద రాష్ట్రం. మొత్తం పాక్ భూభాగంలో 44% ఉంటుంది. ఇక్కడి సహజ వనరులను దోచుకుంటున్న పాక్ అభివృద్ధిని గాలికి వదిలేసింది. తాము ఆఫ్ఘన్ తాలిబన్లమని చెప్పుకునే బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పాకిస్తాన్ ఆర్మీపై దాడులు ఉధృతం చేశారు. ఎంతలా అంటే ఈ ఏడాది మొదటి 6 నెలల కాలంలో చిన్నవి, పెద్దవి, ఆత్మాహుతి దాడులు ఇవన్నీ కలిపి 284 దాడులు చేసింది. ఈ దాడులో 697 మందికి పైగా పాక్ సైనికులు మృతి చెందారు. నిన్నటికి నిన్న కూడా BLA దాయాది ఆర్మీపై సూసైడ్ అటాక్ చేసింది. దాదాపు 13 మంది సైనికులు చనిపోయారనే వార్తలు వస్తున్నాయి. అటు చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ని పూర్తి చేయాలని డ్రాగన్ దేశం పట్టుదలగా ఉంది. ఈ కారిడార్తో తమ సహజ వనరులను మరింతగా దోచేస్తారని BLA ఆరోపిస్తోంది. అందుకే దాడులతో పదే పదే పనులను అడ్డుకుంటోన్న BLAని కట్టడి చేసేందుకు చైనా నిషేధం ఎత్తువేసింది. అమెరికా అడ్డుకోగా పాకిస్తాన్ కంగుతింది.